సెక్యులర్ కంట్రీ, డెమోక్రటిక్ కంట్రీ. ఎస్, ఇండియా సెక్యులర్ డెమోక్రటిక్ కంట్రీని మేము హిందూ దేశం చేస్తామనంటే వాళ్ళు అడుగుతారు. మరి చర్చ అంతా అదే కదా, సమస్య అంతా అదే కదా. ఓకే, భారతదేశాన్ని, సెక్యులర్ దేశాన్ని, డెమోక్రటిక్ కంట్రీని వీళ్ళు మేము హిందూ దేశం చేస్తాము, హిందూ దేశంగా ప్రకటించాలి అని ఎలక్షన్ ముందు, ఇప్పుడు, ఎప్పుడు ప్రతి చోట సభలలో, చర్చలలో అనేక చోట్ల అదే మాట్లాడుతున్నారు. ఓకే, అదే మాట్లాడుతున్నప్పుడు దళితులకు, మైనారిటీలకు, వెనకబడ్డ ప్రజలకు, అణచివేతకు గురైన ప్రజలకు ఈ ఆందోళన ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అటువంటప్పుడు దళితులు దళిత కంట్రీ అడుగుతారు, ముస్లింలు ముస్లిం కంట్రీ అడుగుతారు, ఆదివాసులు ఆదివాసి కంట్రీ అడుగుతారు. తప్పేముంది? మీరు హిందూ కంట్రీ చేయాలని అన్నప్పుడు, మీరు ఒక మత దేశం కావాలని అడిగినప్పుడు వేరే వాళ్ళకి అటువంటి దేశం కావాలని ఎందుకు కోరుకోరు? ఇండియా, భారత్ అన్నారు కానీ హిందుస్థాన్ అని నేను చెప్పలా. ఇక్కడ విషయం ఏంటి, ఇది హిందూ దేశంగా ప్రకటించాలని మీరు మాట్లాడుతున్నారు. అటువంటప్పుడు మీరు డెమోక్రటిక్ కంట్రీగానే ఉంచుతాము, డెమోక్రటిక్ కంట్రీనే ఇది అని మీరు మాట్లాడండి.